కాలు చేయి పడిపోయింది. ఏంది అంత ఉన్నా లేనట్టు మేడం, ఎవరు లేనట్టుగానే. అదంతా నాకు వద్దులే, పిల్లలది అది నాకు వద్దు మేడం. లేడు, ఆయన వెళ్ళిపోయినాడు. మా బాబు పుట్టినాకనే వెళ్ళిపోయినాడు అంతే. ఇంకా అప్పటి నుండి నేను కూడా వాళ్ళని యాడ్ చేయను, ఎవరు గుర్తుపెట్టుకుని మేడం. నాకు సంబంధం లేదు, నాకు ఫోన్ చేయొద్దండి అని చెప్పారు వాళ్ళు. డబ్బు లేదు, పరిస్థితి బాగాలేదు, ఒకసారి రోడ్డు మీద పడ్డామంటే ఎవరు కూడా నాకు సంబంధం లే. నమస్తే మేడం. మీ పేరు? శ్యామల. శ్యామల గారు, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎప్పుడు వచ్చారు? నేనా ఇప్పుడు సంవత్సరం ఓన్లీ 2వ సంవత్సరం మేడం. 2వ సంవత్సరం. మీరు నడవలేదా? నడవలేను మేడం. కాలుకి ఏమైంది? కాలు చేయి పడిపోయింది. కాలు చేయండి 2 పడిపోయినాయి మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేనా మా 11 నెలలు మా ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా వాళ్ళు చూడలేదు నన్ను, ఎవరు చూడలేదు. మా అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు. అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసిపోయినారు మేడం దగ్గర. అయింది, పెళ్ళి అయింది, అంత అయిపోయింది. ఇక ఉన్నా లేనట్టు మేడం, ఎవరు లేనట్టుగానే. అదంతా నాకు వద్దులే, పిల్లలది అది ఇది నాకు వద్దు మేడం. ఇప్పుడు వచ్చిన 2 బాబు పాప. ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? పెళ్ళయింది మేడం, పెళ్ళయింది, పాపదయింది, బాబుదయింది. లేడు, ఆయన వెళ్ళిపోయినాడు. మా బాబు పుట్టినాకనే వెళ్ళిపోయినాడు. చనిపోలేదు, వెళ్ళిపోయినాడు ఆయన, వెళ్ళిపోయాడు. పిల్లల్ని మీరే పెంచుకున్నారు? మా అక్క చెల్లెళ్ళు పెంచినారు. నేను కూడా నేను పని చేసుకునేదాన్ని, వాళ్ళే చూసుకునే వాళ్ళు అట్లా. ఓకే, ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు. కాళ్ళు చేయి పడిపోయి 2 సంవత్సరాలు మేడం. ఓకే, మీరు కాళ్ళు చేయి పడిపోయాక ఇక్కడ తీసుకొచ్చి వదిలేసారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందని మీకు ఎలా తెలిసింది? మా మర్దలు వాళ్ళు చూసారు మేడం, నాకు తెలియదు అవన్నీ. వాళ్ళే చూసినారంట, తీసుకొచ్చి మాట్లాడి మేడంతో. వాళ్ళ మేడం మాట్లాడింది కూడా నాకు తెలియదు. ఇక్కడ వదిలిపోయింది ఒక్కటే తెలుసు నాకు. వాళ్ళు కూడా వదిలిపోయినారంటే మళ్ళీ ఇప్పటి వరకు రాలేం మేడం. ఇక మీ అమ్మగారు వాళ్ళ? మా అమ్మగారు వాళ్ళ లేరు మేడం, చనిపోయారు, ఎవరు లేరు. మా తమ్ముడు మరదలు తీసుకొచ్చి వేసిపోయినారు అంతే. వేసారు, ఎవరు రాలేదు, రాలేదు, ఎవరు రాలేదు. ఏమో మేడం, నాకు తెలియదు కదా. వాళ్ళు మాట్లాడింది నాకు అస్సలు తెలియదు మేడం. ఇక్కడ వచ్చి ఫోను వాళ్ళ దగ్గర ఉండే మేడం కాడ ఉండేది, కానీ కట్ చేసేసిండు. కట్ చేసిండు మేడం. ఫోన్ కూడా చేస్తే ఎత్తలేదు. 2-3 సార్లు చేసిండు రాజన్ ఉన్నప్పుడు, ఎత్తలేదు మేడం అంతే. ఇంకా అప్పటి నుండి నేను కూడా వాళ్ళని యాడ్ చేయను, ఎవరి గురించి గుర్తుపెట్టుకుని మేడం. ఇక్కడ బాగుంటుంది మేడం, అన్నిటికీ మంచిగా ఉంది. మంచిగా టైంకు ఫుడ్ పెడతారు, పొద్దున్న టీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, అన్ని ఇస్తారు. ఇంకెందుకు మేడం, ఎవరితో అవసరం మేడం. మా ఇల్లు కంటే బాగుంటుంది మేడం అంతే. దానికి మించి ఇంకేం లేదు. 4 రోజులు ఉన్నాను నేను, రోజులు చక్కగా తినాలి, బాగలేనప్పుడు చనిపోవాలి. అదొక్కటే మేడం నాకైతే, అదొక్కటే. ఎవరి గురించి గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ గురించి మాట్లాడే అవసరం కూడా లేదు. ఎప్పుడు రాలే మేడం. వాళ్ళ గురించి అస్సలు నేను గుర్తు పెట్టుకొని కూడా, వాళ్ళ గురించి అయితే గుర్తు చేసుకొని కూడా, ఈ అమ్మ అంటే ఆ అమ్మ అంటే అట్లా టైం పాస్ చేసుకుంటాను. కానీ వాళ్ళ గురించి ఒక్కరోజు కూడా గుర్తు తెచ్చుకోలేదు మేడం. ఏడవలేదు కూడా వాళ్ళ గురించి నేను ఒక్కరోజు కూడా. అదే బాధ అనిపించినప్పుడు ఏడుస్తానే, కానీ వాళ్ళ గురించి ఏడవను మేడం నేను. మా అక్క వాళ్ళు చేశారు. పిల్లల్ని సాకింది మొత్తం మీ అక్క వాళ్ళు? మా 2వ అక్క చేసింది. ఆమె అన్ని పిల్లలతో మీకు కొంచెం ఎఫెక్షన్ తక్కువ అట్లా. అంటే ఆమెకి పిల్లలు లేరు, దానివల్ల వాళ్ళే చూసుకున్నారులే. దానికి ఏం లేదు, వాళ్ళే చూసుకుని అన్ని వాళ్ళే చేసి చదువులు గిదువులు అన్ని వాళ్ళే పూర్తి చేసినారు. మీరు చదువుకున్నారు మేడం, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. 2nd. ఎందుకు అలాగా కూర్చోలేకపోతున్నారు? అందుకని. సరే, పేరు రత్నం. శ్యామల. సరే శ్యామల మేడం, మీరు ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? నేనా ఇప్పుడు ఉండొచ్చు 42, 45 నడుస్తున్నాయి ఏమో మేడం. నాకు 45 సంవత్సరాలు. 45 అంటే మీకు పారాలసిస్ వచ్చి 2 years. సరే, 42 సంవత్సరాలు. మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే జీవితం చూసారు. ఇంకా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇంకా ఇదే మనకి ఫస్ట్ టైం మేడం. చివరి దశ.
సో ఈ 42 ఏళ్ళు అంటే మనకి ఒక 18 ఏళ్ళు తీసేయండి, మనకి తెలిసి తెలియని వయసు. 20 ఏళ్ల నుంచి 42 ఏళ్ళు, ఆల్మోస్ట్ మధ్యలో 22 సంవత్సరాలు. ఈ జీవితంలో మీరు ఏం నేర్చుకున్నారు? వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చూసే వాళ్ళకి అంటే మేడం ఇప్పుడు మంచిగా ఉండి నలుగురిని చూసేవాళ్ళము, నలుగురిని చూసి అన్ని నేర్చుకున్న వాళ్ళం. మంచి చెడు అంటే మన కష్టము సుఖం అన్నీ అర్థం చేసుకున్న వాళ్ళం. అవునా మేడం? అది బాధ అంటే ఏంది, కష్టం అంటే ఏంది, మనము ఉత్తగా కూర్చొని తినలే మేడం. మేమైతే కష్టం పని చేసుకొని బతికిన వాళ్ళం. వంట చేసేదాన్ని మేడం, కుకింగ్ చేసేదాన్ని. అది పని చేసుకొని ఇంట్లో కిరాయికి ఉండి చేసుకునేదాన్ని, బతికేదాన్ని. ఏంటి విషయాలు అంతా బాగుంది ఇక్కడ? బాగుంది మేడం. నాకు విషయం ఏంటంటే నాకు 2 times కాల్ చేశారు. సికింద్రాబాదు తిరుమలగిరి ఇట్లా రోడ్డు మీద ఉందండి, మేము పక్కన వాళ్ళము, రోజు అన్నం పెడుతున్నాము, ఇబ్బందిగా ఉంది, వర్షాలు తడుస్తా ఇట్లా ఉంది అని అన్నారు. సరే నడుస్తుందా అని అడిగా. లేదు నడవడం లేదు, ఇట్లా స్ట్రోక్ వచ్చిందండి, పెరాలసిస్, సో ఇట్లా నడవలేకుండా ఉంది అన్నారు. సరే చూద్దాంలేండి మరి, ఎందుకంటే మెడికల్కి వెళ్ళింది కదా, చూస్తాను, కొంచెం ఒక 10 days నాకు టైం ఇవ్వండి, బెడ్లు కూడా ఖాళీ లేవు అని చెప్పాను. సరే మళ్ళీ 10-15 days తర్వాత కాల్ చేశారు. చేసి ఇట్లా ఎవరు లేరు తీసుకురామంటే, సరే నేను సర్లే పాపం వర్షాకాలం బయట ఎక్కడ ఇబ్బంది పడుతుందని సర్లే అనేసి తీసుకురామని చెప్పాను. అది అంతవరకే తెలుసు. వచ్చి తీసుకో పక్కన వాళ్ళమని చెప్పారు, సొంత వాళ్ళమని చెప్పాలి. ఆ తర్వాత శ్యామలా చెప్పేదాకా నాకు తెలియదు మా మరదలే అని. నేను షాక్ అయ్యా. చెప్పాలి మేడం, ఉన్నమాట చెప్పాలి. నేను ఆ తర్వాత నెంబర్ ఇచ్చిపోతే కాల్ చేశాను, ఏంటంటే మీరు బంధువులు అంట కదా, మరి నాకేమో మీరు ఎవరు లేరని చెప్పారు అని అంటే, లేదు మేడం మేమేం బంధువులు కాదు, మాకేం సంబంధం లేదు అన్నారు. అంటే మనిషి డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉంటే అందరూ బంధువులే, లేకపోతే ఎవరూ బంధువులు కాదు. నాకు సంబంధం లేదంటే నేనే షాక్ అయినా. నువ్వు చెప్పావు మరదలని, నిజం అబద్ధం కనుక్కుందామని నెంబర్ ఉంటే కాల్ చేశాను. నాకు సంబంధం లేదు, నాకు ఫోన్ చేయొద్దండి అని చెప్పారు వాళ్ళు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ మేడం, కరెక్టే. అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా. ఉండి మా వాళ్ళే చూసుకోండి కొంచెము ఏదో అని చెప్పాలి కదా. అదే నీ దగ్గర అన్ని విధాలా నువ్వు బాగుంటే అలా చెప్తారా? చెప్పరు కదా, చెప్పరు కదా. తప్పు కదా అలా చెప్పడం. అది నేను ఎవరికైనా ఇవ్వడం ఏంటంటే, ఏదున్నా డబ్బు ఆరోగ్యం ఉన్నంతసేపు బంధువులు అందరూ వస్తారు. డబ్బు లేదు, పరిస్థితి బాగాలేదు, ఒకసారి రోడ్డు మీద పడ్డామంటే ఎవరు కూడా నాకు సంబంధం లే అని అలా అనద్దు ఎవరో కూడా. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పొచ్చు. చెప్పండి. అంటే కొన్ని పరిస్థితుల్లో మనం మన వయసులో ఉన్నప్పుడు ప్రవర్తించే తీరు కూడా మన వయసు పైబడిన తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది. ఓకే కాదన్నో, కానీ తప్పులు ఎవరు ఉన్నా కూడా ఇలా వదిలేయడం అన్నది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఓకే మీకు కాకపోతే ఇదిగోండి మాకు మా పరిస్థితి బాగాలేదు, ఇక్కడ వదిలిపెడతాను అని చెప్పి వదలండి, ఏం ప్రాబ్లం లే. మా రెస్పాన్సిబిలిటీ ఏదైనా హెల్త్ బాగాలేపని మాకు ఏదన్నా కాల్ చేయండి అని చెప్పాలి కదా. మాకు అసలు బంధువే కాదు, ఆవిడకి మాకు ఏ సంబంధం లేదు అయితే వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా. అవునా కదా? నీ దగ్గర ఒక 50 లక్షలు ఉందంటే అంటారా? నేను చక్కగా తీసిపోయి చూసి డబ్బులు నాకు ఇవ్వు, ఎంతమంది చూడడం ఇప్పుడు మనం, నాకు ఇవ్వు నాకేం కొట్టుకుంటారు. అప్పుడు అక్క వస్తుంది, చెల్లెలు వస్తుంది, అందరూ వస్తారు డబ్బులు ఉంటే. అవునా కదా శ్యామల? కానీ అదృష్టం ఏంటంటే మైండ్ బాగుంది, చక్కగా మెమరీ అది లాస్ లేదు. అంటే ఇట్లాగే వాష్రూమ్ అంటే ఇట్లాగే చిన్నగా దొక్కొని వెళ్తుంది. డైపర్లు అట్లా ఏమి వేయంలేండి, తనకే చిన్నగా వెళ్తుంది. మేల్ కోసమే మన ఫ్లోరింగ్ కూడా తొందరగా వేయించాను, కొంచెం ఇదిగా ఉంటే ఇది గీసుకుంటుంది ఇట్లా రఫ్గా ఉంది అనేసి. మేడం మరి ఇప్పుడు వీళ్ళకి వీల్ చైర్స్ కి వాటికి స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? స్పాన్సర్స్ అంటే ఎవరు లేరు, కానీ నేనే ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక 2 కావాలి, మాకు 2 ఉన్నారు సేమ్ సిచ్యువేషన్ లో. జస్ట్ మన రూమ్ లో నుంచి వాష్రూమ్ వెళ్ళేదానికి ఇట్లా చక్రాలు ఉంటాయి, నెట్టుకుంటూ వెళ్తారు. లేకపోతే కింద వెళ్తే పాపం వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఇదండి మన రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్. ప్రస్తుతానికి ఎంతో మంది అనాథ వృద్ధులను చేరదీశారు మన రాజేశ్వరి గారు. ఎంతోమంది మానసిక వికలాంగులు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు మన శ్యామలమ్మ లోపల యాదమ్మ ఉన్నారు. సో వీళ్ళిద్దరికీ వీల్ చైర్స్ అవసరం. ఫ్లోర్తో ఉండేవి కొన్ని వీల్ చైర్స్ ఉంటాయి, అవి అవసరం. ఒకవేళ ఎవరైనా స్పాన్సర్స్ కనుక ఉంటే రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉంది. మీరు ఎవరైనా సాయం చేయొచ్చు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ₹1 కూడా తీసుకోకుండా సేవ జరుగుతుంది, ఏమీ ఆశించి కాదు. ఇలాంటి మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి వీళ్ళకి ఏమైనా మీరు సపోర్ట్ చేయొచ్చు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.